నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు శ్రీచక్ర ఉపాసకులు మణికంఠ శర్మ గారు ఉన్నారు. మరి గురువు గారితో మాట్లాడి ఆషాఢ మాసంకున్న ప్రత్యేకత ఏంటి, ఎందుకని ఆషాఢ మాసంలో నూతన వధూవరుల్ని దూరంగా ఉంచుతారు, దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. అండ్ మీరు కూడా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి, అప్పుడే మీకు కూడా దాని గురించి వివరాలు తెలుస్తాయి. నమస్కారం గురువు గారు. పరమేశ్వరార్పణమస్తు. గురువు గారు, పెళ్లిళ్ళు మే నెలలో అవుతాయి. పర్టికులర్ గా మాట్లాడుకోవాలంటే పెళ్లిళ్ళ సీజన్ అంతా మనకు మే నెలలో జరుగుతుంది. దాని వెంటనే ఆషాఢ మాసం వస్తుంది. నూతన వధూవరులకు మాత్రమే ఎందుకని ఈ ఆచారం? ఆషాఢ మాసంలో రాగానే వీళ్ళని దూరంగా ఉంచుతారు. అమ్మాయిని పుట్టింటికి పంపించడము, అలాగే అత్తగారు ఉన్నప్పుడు ఇంటికి రాకూడదని, వీళ్ళిద్దరు కలుసుకోకూడదని, ఇలాంటి నియమాలు ఎందుకని నూతన వధూవరులకే ప్రత్యేకంగా వీళ్ళకి మాత్రమే విధించారంట? దీని గురించి వివరాలు చెప్పగలుగుతారు? వాస్తవానికి ఏమిటంటే మన ధర్మము అనేటువంటి అత్యంత గొప్పది. ఎందుకు గొప్పది అంటే మన వాళ్ళు నిర్ణయించిన ప్రతి దానికి కూడా ఒక రీజన్ ఉంటుంది. రీజన్ లేకుండా ఎవరు ఏ పని చేయరు. ఆషాఢ మాసానికంటే ముందు జ్యేష్ఠము, జ్యేష్ఠానికంటే ముందు చైత్రము, వైశాఖము, జ్యేష్ఠం. చైత్ర మాసంలో ఏమవుతాయి? చలి అనేటువంటి తీవ్రత పెరగడం, చెట్లు చిగురించడం, ఆ తర్వాత ఆవకాయలు రావడం, మామిడికాయల నుంచి ఆవకాయలు పెట్టుకోవడం, వేసవకాలం, తదనంతరం వర్షాలు పడటం జరుగుతూ ఉంటాయిగా. అంటే వసంత కోకిల కూస్తున్నప్పుడు చిగుర్లు పడి వేడి అనేటువంటిది ఉద్భవిస్తూ ఉంటుంది. వేడి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే వర్షం పడి ఆ వేడిని చల్లారుస్తూ ఉంటుంది. ఎవరైతే నూతన వధూవరులు ఇది వరలో ప్రతి ఒక్కరికి కూడా పొలాలు ఉండేవి, పొలం పనులు చేసుకునేవారు. ఖచ్చితంగా అతను ఉద్యోగం చేసుకుని ఏం చేసుకున్నా పొలం పనులు ఉండేవి. 1 ఎకరమో 1/2 ఎకరం ఉండేది. పెళ్లిళ్ళు చేసేప్పుడు కూడా మా అమ్మాయికి 1/2 ఎకరం పొలం ఇచ్చామండి అనేవారు. అంటే పంటలు పండించుకునేవారు. పెళ్లి జరిగిన తర్వాత తొలకరి చిలుకలు పడుతున్నప్పుడు పంట పొలంలో పనులు ఎక్కువ ఉంటాయి. కొత్తగా వివాహం అయిన తర్వాత కొత్త మోజులో భార్య ఉందనే విషయంతో భార్యతో ఇతను పడుకుంటూనే ఉన్నాడు అనుకోండి, రూమ్ లో పొలం పనులు ఎవరు చేయాలి? తండ్రి కొడుకు ఇద్దరు ఉదయం వెళ్ళి పొలం పనులు చేసుకుని వస్తారు ఇదివరకు రోజుల్లో. మరి తొలకరి చెల్లు పడుతున్నప్పుడు పొలంలో ఉన్నటువంటి పనులు చేయడానికి కొడుకు వెళ్ళగానే తండ్రి ఒకడే వెళ్తే ఇద్దరు చేసే పని ఒకడే చేస్తే కష్టం అయిపోతుంది కదా. అప్పుడు ఇద్దరు చేసే పని ఇద్దరు చేయాలి. ఇతను కొత్తగా వచ్చినటువంటి భార్య మోజులోనే ఉండిపోతాడేమో అని చెప్పి ఈ నెల రోజులు వర్షాల పైన పంట పొలాలు కొంచెం దూరంగా ఉంటాడు. దీని వల్ల మన